72 ఏళ్ల తాత 17 ఏళ్ల తన మనవడితో యూరోప్ లో ఏం చేశాడో తెలుసా? నార్మల్ గా 70 ఏళ్లు దాటిన తర్వాత మనుషులు ఎవరైనా ఏం చేస్తారు? ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు, అట్లీస్ట్ నడవడానికి కూడా ఆలోచిస్తారు. కానీ మన విజయవాడకి చెందినటువంటి 72 ఏళ్ల ఒక తాత తన 17 ఏళ్ల మనవడితో -°C లో యూరోప్ లోనే అత్యంత ఎత్తైన మంచు పర్వతాన్ని ఎక్కేసి ఏజ్ ఇస్ ఏ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశాడు. విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు గారు, ఆయన మనవడు అనురాగ్ పోకూరు ఇద్దరు కలిసి ఒక సాహస యాత్ర చేయాలనుకున్నారు. యూరోప్ లోని రష్యా సరిహద్దుల్లో ఉండే మౌంట్ ఎల్బ్రస్ అనే పర్వతాన్ని ఎక్కాలని ఫిక్స్ అయ్యారు. అది మామూలు కొండ కాదండో, ఏకంగా 5642 మీటర్ల ఎత్తు ఉండే మంచు శిఖరం. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చుట్టూ మంచు తుపాన్లు, ఊపిరాడటం కూడా కష్టమయ్యే చలి. అలాంటి వెదర్ లో యూతే వెనకడిగేస్తుంటే 72 ఏళ్ల రవీంద్రరావు గారు మాత్రం తన మనవడికి తోడుగా ముందుకు సాగారు. ఆగస్టు 14వ తేదీన తాత మనవళ్ళు ఇద్దరూ కలిసి ఆ మౌంట్ ఎల్బ్రస్ వెస్ట్ పీక్ ను ఎక్కేశారు సక్సెస్ఫుల్ గా. మరి వీరిద్దరూ దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. కరెక్ట్ ఫుడ్, ఫిట్నెస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ ఉంటే 70 ఏళ్ల వయసులో కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రవీంద్రరావు గారు ప్రూవ్ చేశారు. ఈ తరం యూత్ కే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. నాకు ఈ అంశంలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే తాత మనవళ్ళ మధ్య ఉన్న బాండింగ్. నార్మల్ గా 70 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరినైనా సరే ఇంట్లో ఓ మూలను కూర్చుని రెస్ట్ తీసుకోమని చెప్తాం. కానీ 17 ఏళ్ల మనవడు తన తాతను ఇంత పెద్ద సాహసానికి ఎంకరేజ్ చేయడం, ఆ తాత తన మనవడికి తోడుగా నిలబడడం నిజంగా గ్రేట్. ఈ రోజుల్లో ఫోన్లకే అంకితం అయిపోతున్నటువంటి జనరేషన్ కి ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. మన పెద్దవాళ్ళకి కావాల్సింది రెస్ట్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ప్రోత్సాహం కూడా. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీకేమనిపించిందో కమెంట్ చేసేయండి.